150 to 200 మనం పందెం కోళ్ళు పెంచగలిగినా వీ కెన్ జనరేట్ అరౌండ్ 1 crore. ఒక్క పందెం కోడి మినిమం వాల్యూ 55,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మార్కెట్లో అది 1 lakh ఉంటుంది. అగైన్ వీఆర్ గివింగ్ ఇట్ సబ్సిడరీ రేట్స్ అంటే మాకు ఎవరైతే ఈ కస్టమర్స్ ఉన్నారో వీళ్ళకి మేము డిస్కౌంటెడ్ రేట్స్ ఇస్తాం. సంక్రాంతికి ఈ టైంలో మన దగ్గర తీసుకెళ్తారు కదా. సో ఇట్లా మేము ఈ పౌల్ట్రీలో వచ్చేదాన్ని ఇన్కమ్ కూడా మేము వాళ్ళకి షేర్ చేస్తున్నాం. అది కూడా డిపెండ్స్ అపాన్ ద ల్యాండ్ వాట్ దే అంటే 600 yards ఉన్న వాళ్ళకి ఒకలాగా, 1200 yards ఉన్న వాళ్ళకి ఒకలాగా. సో ఇట్లా వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్, బెనిఫిట్ ఆప్షన్స్ ఉన్నాయి. ల్యాండ్ మీ దగ్గర తీసుకుంటారు, సపోజ్ కన్స్ట్రక్షన్ మీకు ఇవ్వరు, వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారు, అప్పుడు మీరు లీజుకి తీసుకుంటారా? అది కూడా ఉంది అవైలబుల్. వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మా మోడల్ నచ్చలేదు అంటారు. సో వాళ్ళకి మాకన్నా మంచి మోడల్ ఉండొచ్చు మైండ్లో. సో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తే వీఆర్ రెడీ టు టేక్ అండ్ వీఆర్ రెడీ టు పే దమ్ ఫిక్స్డ్ రెంట్ యాజ్ వెల్. సో అది కూడా ఎట్లా అంటే రెంట్ కూడా మీకు చెప్పినట్టుగానే 35,000 నుంచి 1,50,000 డిపెండ్స్ అపాన్ ద ల్యాండ్ ఏరియా. వీఆర్ రెడీ టు పే దెమ్. మన మీ ల్యాండ్ చూడడానికి వచ్చినప్పుడు మీరు మాట అన్నారంటే పోస్ట్ డేటెడ్ చెక్స్ మేము ఇచ్చేస్తామండి రెంట్స్కి అని. నిజంగా ఇది పాసిబుల్ అవుతుందంటారా? మీరు కొన్నప్పుడే నేను పీడీసీలు ఇస్తాను, దానిలో నమ్మేదే ఉంది మేడం. ఇప్పుడు ఏమంటున్నారంటే జనాలది కూడా తప్పలేదు. 3 months 4 months కొన్ని కంపెనీస్ వస్తున్నాయి, మేము ఇంత పే చేస్తామంటారు, వాళ్ళ తర్వాత పే చేయరు. అంటే ఇక్కడ ట్రస్ట్ అనేది ఎలా ఉంటుందంటే అండి, మార్కెట్లో ఎంతో మంది వస్తున్నారు, ఎంతో బిజినెస్ మేము చేస్తామని చూపిస్తున్నారు, నమ్మకం ఏంటి అనేది నా పాయింట్ అంతే. మాది సింపుల్ ఎజెండా మేడం. మా టైం మేము వేస్ట్ చేసుకోము, యాజ్ వెల్ ఎదుటి వాళ్ళ టైం కూడా మేము రెస్పెక్ట్ చేస్తాం, వాళ్ళ టైం కూడా మేము వేస్ట్ చేయం. మేమేమంటున్నాం, మేము 2 years లీజ్ తీసుకున్నా 3 years లీజ్ తీసుకున్నా 36 PDCs ఇచ్చేస్తాం, 24 PDC ఇస్తాం పోస్ట్ డేటెడ్ చెక్స్. మీరు ఇండియా మొత్తం తిరగండి, ఏ కంపెనీ కూడా ఇట్లా ఇయ్యదు. రీజన్ ఏంటి అంటే యాజ్ ఐ సెడ్ యు ఎర్లియర్, ఒక చెక్ గోవాలో వేయచ్చు, బౌన్స్ చేయొచ్చు, ఒక చెక్ ఢిల్లీలో బౌన్స్ చేయొచ్చు. నా కంపెనీ అన్ని స్టేట్లు తిరగాలి. 29 చెక్స్ 29 స్టేట్స్లో బౌన్స్ చేసి నేను రిప్రజెంట్ చేయాలి అన్ని స్టేట్స్లో. సో ఇంత రిస్క్ ఎవరు తీసుకోరు. మా కంపెనీ మీద, మా ప్లానింగ్ మీద మాకున్న నమ్మకం అది. సో వీఆర్ రెడీ టు గివ్ యూ. ఇంకొకటి ఏంటంటే మోర్ ఓవర్, ఇప్పుడు వాళ్ళకు పీడీసీ ఇచ్చామనుకోండి, వాళ్ళకు కూడా ఆ డే వెళ్ళి ఎన్కాష్ చేసుకుంటారు. ఒక 1 day అటు ఇటు లేట్ అవుతుందని మాకు హెడేక్ ఉండదు, వాళ్ళకి హెడేక్ ఉండదు. సో ఇన్ దట్ వే మాకు స్మూత్గా వెళ్ళిపోతుంది మా ప్రొసీజర్. వాళ్ళు మా దగ్గర రావడము, మా ఆఫీస్కి రావడము, ఇట్లా అవ్వలేదు, ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం తీసేస్తాం ఈ గ్యాప్ని. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యాక్చువల్లీ ఇది పెట్టడానికి, ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ ప్లాన్. అంటే టోటల్గా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్న పాయింట్లో కూడా జనరల్ పబ్లిక్ మీరు చాలా అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా వాళ్ళకి రిటర్న్స్ వస్తాయంటారు మీ ఉద్దేశ ప్రకారం? మేడం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడన్నా సరే ల్యాండ్ అనేది ఎక్కువ ఉండాలి మేడం, గుర్తుపెట్టుకోండి. ద థింగ్ ఈజ్ లైక్, మీకు ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంటే మీరు అంత రిచ్ అవుతారు ఫ్యూచర్లో. సో ఎప్పుడైనా మీరు పెద్దవాళ్ళది ఎవరైనా సజెషన్స్ తీసుకోండి, హూ ఆర్ వెల్తీ రిచ్, పొలిటీషియన్స్ కానీ, ఫిలిం యాక్టర్స్ కానీ, ఎనీ రిచ్ పర్సన్ చూస్తే వాళ్ళకి ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది. దే డజంట్ ఇన్వెస్ట్ ఆన్ ఇండిపెండెంట్ హౌసెస్ ఆర్ అపార్ట్మెంట్స్, దే ఓన్లీ ఇన్వెస్ట్ ఆన్ ల్యాండ్స్. సో మీ ల్యాండ్ ఎక్కువ ఉండాలి, ఆ విధంగా